టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న మరోవైపు సినిమాలు కూడా కమిట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే హరిహర వీరమల్లు నుంచి ఒక టీజర్ రిలీజ్ అయింది. దొరల్ని కొట్టి పేదలకు పెట్టే రాబిన్హుడ్ తరహా పాత్రలో పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. ధర్మం కోసం యుద్ధం అనే శీర్షిక ఇది పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న తొలి జానపద చిత్రం కావడం విశేషం. క్రిష్ జాగర్లమూడి, క్రిష్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం ఇప్పటికే 70% పూర్తయింది. కాగా మిగతా భాగాన్ని చిత్ర నిర్మాత ఏఎం రత్నం తనయుడు దర్శకుడు అయిన జ్యోతి కృష్ణ క్రిష్ పర్యవేక్షణలో పూర్తి చేసినట్లు గురువారం టీజర్ విడుదల చేయగా ప్రకటించారు. పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే అత్యంత భారీ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2 భాగాలుగా నిర్మిస్తున్నట్లు వారు తెలియజేశారు. తొలి భాగానికి చెందిన టీజర్ని ఇటీవలే విడుదల చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ గురించి ఎంఎం కీరవాణి గారు తాజాగా స్పందించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే ఎప్పుడు నటించని జోనర్లో ఈ హరిహర వీరమల్లు మూవీ వస్తోంది. అత్యంత అద్భుతంగా మూవీ ఉంటుంది. 1000 కోట్ల కలెక్షన్స్ పక్కా అంటారట ఎంఎం కీరవాణి గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. కాకపోతే 17వ శతాబ్దం నాటి కథగా రూపొందుతున్న ఈ చిత్రం కోసం ఇప్పటికే చార్మినార్, ఎర్రకోట, మచిలీపట్నం ఓడరేవు వంటి భారీ సెట్లను అంతర్జాతీయ స్థాయి నిర్మాణ వ్యవస్థలతో నిర్మించారు. వీరమల్లుగా పవన్ కళ్యాణ్ సాహసాలు ఈ సినిమాలో హైలైట్గా నిలవున్నాయని టీజర్ చెప్పకనే చెబుతోంది. టీజర్లోని బలమైన సంభాషణలు, అద్భుతమైన విజువల్ సినిమాపై అంచనాలు గ్రాండ్గా పెంచేశాయి. మొఘల్ చక్రవర్తిగా బాబీ డియోల్ నటిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయిక. ఏడాది చివరిలో విడుదల కానున్న ఈ చిత్రంలో నాజర్, సుధీర్, రఘుబాబు, సుబ్రాజు, నోరా 15 తదితరులు ఇతర తారాగణం నటిస్తున్నారు.